లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కల్వకుంట్ల కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు. ముదిరాజుల జీవనోపాధికై ప్రభుత్వం అందించిన భూమి కబ్జా, భూములు మాకు చెందేలా చూడాలని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్న సంఘ నాయకులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం, స్కూల్ పిల్లలతో అంట్లు కడిగిస్తున్న ఉపాధ్యాయులు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో 2 ఎకరాల భూమిని కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్ పేరుతో ప్రాజెక్ట్ డైరెక్టర్ వంశీ డెవలప్ చేస్తున్నారు. భూమి చుట్టూ ఉన్న బ్లూ షీట్స్ కు నిప్పు పెట్టి కన్నారావు కాల్చివేశారని, ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లను పాతారని అన్నారు. కల్వకుంట్ల కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 4 రోజులు కన్నారావును రిమాండ్ కు తరలించారు. ఇందులో కొంతమంది పరారీలో ఉన్నట్టు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మా భూములు మాకే కావాలని సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై ముదిరాజ్ సంఘ సభ్యులు ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు ధర్నా చేయడంతో రహదారిపై ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేసి డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ నాయకులు గజ్జల రాజు మాట్లాడుతూ గత 50 సంవత్సరాల క్రితం ప్రభుత్వం 200 మంది ముదిరాజుల కుటుంబాల జీవనోపాధి కొరకు భూమిని ఇవ్వగా కొంతమంది వ్యక్తులు అధికారులతో రిజిస్ట్రేషన్ చేయించుకొని భూమి మాది అంటూ సంఘ సభ్యులపై కేసులు పెట్టారని తెలియజేశారు. లింగంకుంట 13 ఎకరాలు 39 కుంటల భూమి ముదిరాజుల కుటుంబాలకు చెందాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి మా భూములు మాకు చెందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయకులు రాజలింగం, గజ్జల రాజు, నరేష్ ముదిరాజులకు సభ్యులు పాల్గొన్నారు. పంతొమ్మిది 1980లో నాకు లింగంకుంటకు సంబంధించినటువంటి 1984 సర్వే నంబర్లో మాకు గవర్నమెంట్ ఆనాడు ఇచ్చినటువంటి ఈ మాకు ఏదైతే మాకు అనుకూలంగా లేదు కాబట్టి భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. గతి మీద ఇవాళ ఎవరెవరు కొన్న భూమి లేదో వాళ్ళకున్న ఎక్కియాలంటే వాళ్ళ పేరు మీద ఎక్కించిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళు మాకు సహకరించారు. ల్యాండ్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అది మాది మా సొంతం అంటారు. అందులో ఉన్నటువంటిది మా ముద్రాదులు మొత్తం కలిసి 200 కుటుంబాలు ఉంటాయి. అందులో దాని మీద ఆధారపడి బతికిన మేము రోజుకోలే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన చంద్రన్ సార్ అంటే ఒక్కనే వీళ్ళందరినీ 2-3 తీసుకుపోయి మమ్మల్ని అందరినీ మిస్గాడ్ చేసి వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి రాత్రి మా వాళ్ళను అరెస్ట్ చేసి తీసుకుపోయారు మబ్బులా. ఇప్పటివరకల్లా వాళ్ళు ఎక్కడున్నారు అన్నది మాకు తెలుస్తలేదు. వాళ్ళు ఏడున్నారు ఏం కథ అని మాకు తెలిసిన తర్వాత మేము నిర్వహించుకుంటామని నిర్ణయించుకుంటాం. నాది ఎన్ని ఎకరాల స్థలం? 13 ఎకరాల 39 గుంటలు. ఎంతమందికి ఉండే అది 200 కుటుంబాలు మొత్తం మీద. అది ఎవరి పేరు మీద అయింది? అప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల పేరు మీద ఉండే, ఇప్పుడు అందులో లేరు వాళ్ళంతా. 984 సర్వే నెంబర్. మండల కేంద్రంలోని మరి 984
సర్వే నంబర్ లింగంకుట్ల అంటారు. మరి 984 సర్వే నంబర్లో 13 ఎకరాల 39 గుంటలు, ఒక గుంట తక్కువ మొత్తం 14 ఎకరాలు. మరి ఆనాడు ప్రభుత్వాలు మరి మా ముదిరాజు కులస్తులకు అన్నమో రామచంద్ర అని చెప్పి వీళ్లకు బీద పరిస్థితి ఉంది, జాగలు దున్నుకొని బతుకుతే వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబాలు కొద్దిగా బాగుపడతాయని చెప్పి ఆనాటి ప్రభుత్వం అందరికీ పట్టాలిస్తే మరి ఈరోజు ఆ యొక్క జాగను మరి చెట్లు చేమలతో రాళ్ళు రప్పలతో ఉన్న జాగలను మరి మా కులస్తులం అందరం కలిసి సాపు చేపించడం జరిగింది. దానికి మేము మా సొంతంగా ప్రభుత్వము ఎన్ని పైసలు ఇచ్చినా ఇవ్వకుండా మా సొంత ఖర్చులతోటి ఆ యొక్క జాగను చదును చేసుకొని పంట పండించుకుందామని చెప్పి అనుకుంటే ఆ కాలంలో దాదాపు ఒక 4-5 వ్యక్తిపై ఆ కాలంలో వారిపై పట్ట చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆ సంఘము 200 కుటుంబాలు ఉన్న అందరి పేరు మీద చేస్తే హన్మకొండ జిల్లా కేంద్రంలో హన్మకొండ ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఎల్ఎం శెట్టి వంశీ ఆరేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమారు 15,000 రూపాయలతో సీలింగ్ ఫ్యాన్లను 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిభారాణి అనిల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తూంబగంటి వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శిభారాణి మాట్లాడుతూ ఎల్ఎం శెట్టి వంశీ సేవా గుణాన్ని కొనియాడారు. పిఎస్సిఎస్ డైరెక్టర్ బుద్ధే పెద్దన్న పాఠశాలలోని బోర్ మోటార్ రిపేర్, కీటకాలకు ఇనుప గ్రిల్ చేయించుటకు ముందుకు రావడం జరిగిందని అన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెలమల్ల నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు బుద్ధే ఈశ్వర్, అంబా రవీందర్, బొమ్మగాని సతీష్, కందగట్ల వివేక్, గౌని కిషోర్ పాల్గొన్నారు. మరి నేను కూడా మరి పాల్గొంటాను సార్. నన్ను కూడా మరి ఆ యొక్క కార్యక్రమానికి తీసుకురండి. మా తల్లిగారు కూడా మరి ప్రతి సమ్మర్లో ఇంట్లో ఉండకుండా పిల్లలు మరి ప్రైవేట్ గ్రామంలో హై స్కూల్లో ఫ్యాన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్య దాత ఎల్ఎం శెట్టి వంశీ గారు. వీటిని అందజేయడానికి వచ్చిన కార్పొరేటర్ మేడం గారికి మరియు తోటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒకటేంటంటే ఈ స్కూలు అభివృద్ధి ధ్యేయంగా మేము ఆరపల్లి గ్రామస్తులము ఈ డివిజన్లోని అందరం కలిసి అన్ని స్కూళ్ళు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్ను కూడా మేము ఎంకరేజ్ చేసి అందులో స్కూల్లో విద్యార్థులు పెరిగే దిశగా మేము నడుస్తామని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రెడ్డి సంఘం సంక్షేమ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి పేద రెడ్డి బిడ్డలకు ఆర్థిక భరోసా చేకూర్చి వారికి బతుకు తెరువు భరోసా నింపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెడ్డి సంఘం అధ్యక్షులు గడ్డమీద శ్రీకాంత్ రెడ్డి, కొత్తపల్లి మాజీ సర్పంచ్ రాజనరసింహారెడ్డి, మండల కార్యదర్శి కోరెల్లి రామచంద్రారెడ్డి, అర్జున్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, మద్దుల మల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, అంజిరెడ్డి, లచ్చిరెడ్డి, దేవిరెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. కూడా ఉంది కాదన్న అడగారా మాకు ఇప్పుడు మాట్లాడదాం అండ్ అది పెడదాం మీకు అది జై రెడ్డి.
జై రెడ్డి రెడ్డిల ఐక్యత రెడ్డిల ఐక్యత రెడ్డిల ఐక్యత జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి జై రేవంత్ రెడ్డి. గంభీరావుపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమోదముద్ర తెలపడం నిజంగా హర్షించదగినటువంటి విషయం. మరి రెడ్డిలకు చిరకాల వాంఛ అయినటువంటి ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో చాలా రకాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. ఎందుకంటే రెడ్డిలు ఆర్థికంగా చాలామంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. రెడ్డిలకు కూడా ఒక కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా పేద విద్యార్థులు కానీ అదేవిధంగా పేద రెడ్డిలు కానీ దాని నుంచి స్వావలంబన పొంది వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చుకునే విధంగా వారి యొక్క బతుకుదేవు మారుతుందని చెప్పి రెడ్డి కార్పొరేషన్ కోసం అని చెప్పి చాలా సంఘాలు, రాష్ట్ర సంఘాలు అయితేనేమి, ఐక్య వేదికలు అయితేనేమి, రెడ్డి జాగృతులు అయితేనేమి రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పోరాటాలు చేసిర్రు. ఆనాడు ధర్నాలు, రస్తారోకోలు, వివిధ స్థాయిలో రిప్రజెంటేషన్లు కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి తీసుకోలేని నిర్ణయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం నిజంగా హర్షించదగినటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని సూచనాప్రాయంగా గవర్నమెంట్కి తెలియాల్సినటువంటి విషయాలు ఏమున్నాయంటే, కొంతమంది పేద విద్యార్థులు వారు ఆర్థికంగా రెడ్డిస్లు వెనుకబడి ఉన్నా కూడా వారి యొక్క కృషితో పట్టుదలతో చదివి ముందుకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన విషయానికి వచ్చేవరకల్లా 90 మార్కులు వచ్చినటువంటి రెడ్డి విద్యార్థులకు కాకుండా 35-40 మార్కులు వచ్చినటువంటి మిగతా విద్యార్థులకు ఈ ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. అలాంటి విషయంలో రెడ్డి విద్యార్థులు అంత మెరిట్ విద్యార్థులుగా ఉండి ఒక డాక్టర్ అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, ఇంజనీర్ అయితేనేమి, ఒక 35 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి, 90 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి, ఇద్దరిలో ఎవరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఎక్కువ సేవలు అందించగలుగుతారు? మరి మెరిట్ ఆధారంగా ఉద్యోగ కల్పన చేసినట్టయితే రెడ్డిలలో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పుల్లె విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు ముగియక ముందే ముదిరాజులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులను బీసీఏలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా మండల ముదిరాజుల తరపున సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు గజ్జల రాజు, రంజాన్ నరేష్, కర్నాల అనిల్, ముదిరాజ్ కుల సభ్యులు పాల్గొన్నారు. ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి జై ముదిరాజ్, ఐక్యత, ఐక్యత, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ఐక్యత, జై ముదిరాజ్, ఐక్యత, జై ముదిరాజ్.
మండల ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా ముద్రా సంఘాల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మా ముద్రాలకు గత 40-50 సంవత్సరాల నుంచి ఎలాంటి కార్పొరేషన్ లేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఎన్నో రకాల వంట మార్పులు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మరి మా పోలీస్ కిష్టయ్య అమరుడైతే మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసిన మరి మా ముద్రాజుల గురించి ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నిసార్లు మేము బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకు మార్చుని అని చెప్పి మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకొని ప్రభుత్వం మరి ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటు మరి మా ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఒక బోర్డు మెంబర్ను ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ఆలోచన పెట్టి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చడం ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి మా ముదిరాజ్ కులస్తులం అందరం కూడా మేము మీ వెన్నంటూ ఉండి మీకు సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బుద్ధులు చెప్పి ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ముక్కుపచ్చలారని విద్యార్థులతో పాఠశాలలో పనులు చేయించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ధర్మన్నగూడ ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది మధ్యాహ్న భోజనం తర్వాత వంట చేసిన పాత్రలను విద్యార్థుల చేత కడిగిస్తున్నారు. ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత కడిగించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేశారు. తమ సార్ మమ్మల్ని కడగమన్నారంటూ విద్యార్థులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు విద్యను బోధించడం మానేసి భోజన సామాగ్రిని కడిగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు మీకు కడగమని ఎవరు చెప్పారు? గిన్నెలు కడగమని ఎవరు చెప్పారు? ఏ ఆంటీ? మీ ఆంటీ అంటే వంటలాంటి చెప్పిన అది సార్కి తెలుసా మీరు కడుగుతున్నట్టు? సార్కి తెలుసా కడగమన్నాడా? సరే సరే. హెడ్లైన్స్ మరొకసారి. 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన కల్వకుంట్ల కన్నారావుపై ఆదిపట్ల పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు. ముదిరాజుల జీవనోపాధికై ప్రభుత్వం అందించిన భూమి కబ్జా, భూములు మాకు చెందేలా చూడాలని డిప్యూటీ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్న సంఘ నాయకులు. రంగారెడ్డి జిల్లాలో దారుణం, స్కూల్ పిల్లలతో అంట్లు కడిగిస్తున్న ఉపాధ్యాయులు. ఈ బిల్డన్ ఇందుతో సమాప్తం. మరొక బిల్డన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసిన V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.